హాయ్ ఫ్రెండ్స్. 1 మంత్ బ్యాక్ సంక్రాంతి బరిలో వచ్చి బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' మేనియా మరొక ముందే ఇప్పుడైతే మరొక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అయితే వచ్చేసింది. అదే 'మజాకా'. ఇంత చిన్న గ్యాప్‌లో ఒక మంచి ఫ్యామిలీ సినిమా వస్తుందనైతే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూసి ఎంతైతే ఫ్యామిలీ ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారో ఎగ్జాక్ట్‌లీ అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ మన ముందుకైతే వచ్చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి సక్సెస్ కోసం పరితపిస్తున్న సందీప్ కిషన్‌కైతే ఈ సినిమా పరంగా ఒక మంచి సక్సెస్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 'రావు రమేష్' ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ అయినప్పటికీ మెయిన్ హీరో వచ్చేసి 'రావు రమేష్' అనే చెప్పుకోవచ్చు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని చాలా ఫన్ అయితే జనరేట్ చేయడానికి తన వంతు ఎంత వీలైతే అంత ప్రయత్నం అయితే చేయగలిగాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు 100%. ఇంకా ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు అంబానీ 'మన్మధుల్'లో హీరోయిన్ గా చేసింది కదా. అప్పుడు నాగార్జునతో చనిపోతుంది యాక్సిడెంట్ లో. సో అదే హీరోయిన్ ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. తను కూడా ఆ సినిమాలో ఎలాగైతే ఉందో కొంచెం ఫేస్ కొంచెం మారినప్పటికీ సో అప్పుడు ఎలాగ ఉందో ఇప్పటికి కూడా తన బాడీని అయితే అలాగే మెయింటైన్ అయితే చేసుకుంటూ ఉంటుంది. తనకు మంచి రీ ఎంట్రీ అయితే దక్కిందనుకోవచ్చు ఈ సినిమా పరంగా. దాంతో పాటుగా రీతు వర్మ కూడా ఒక మంచి సినిమా అయితే దొరికింది. సో ఓవరాల్ గా మూవీ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు శివరాత్రి గనక ఎవరైతే జాగారం చేయాలనుకుంటారో జాగారం పరంగా మూవీస్ చూద్దాం అనుకుంటారా ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఈ మూవీ చూసి నవ్వి నవ్వి అసలు మీకు ఆ నిద్ర అనేది రాదు. ఇంకా ఈ సినిమా స్టోరీకి వస్తే ఇంకా మనకు మొత్తం ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ట్రైలర్ కట్ చేసిన విధానంలోనే మనకు తెలిసిపోయింది సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని. మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది స్టోరీ ఏందని. సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఈ తండ్రి కొడుకులు ఒకేసారి లవ్ లో పడితే ఎలా ఉంటుంది దాన్ని ఫన్నీ వేలో చూపించడానికి అయితే డైరెక్టర్ ప్రయత్నించాడు. 100కి 200% డైరెక్టర్ అయితే ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీతో అయితే సినిమాని అయితే నడిపించాడు. తండ్రి కొడుకులు ఒకేసారి లవ్ లో పడి ఆ లవ్ ని ఎలా ప్రపోజ్ చేయాలి, ఆ ప్రపోజ్ చేసినాక యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చే కష్టాలేంటి, ఆ పెళ్లి వరకు ఎలా తీసుకెళ్లగలిగారు, ఆ పెళ్లి వరకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ సినిమా మొత్తం సో ఫన్ వేలో చూపించాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్లోగా టేక్ ఆఫ్ అయితే అవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత సినిమానైతే స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ మాత్రం ఒక 10 to 15 మినిట్స్ అయితే నాన్ స్టాప్ గా అయితే నవ్వుకుంటారు. సో అంత బాగా అయితే ఉంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆ ఫన్ ఎంత మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సో అందులో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఏదైతే 15 to ఒక 20 మినిట్స్ కంప్లీట్ ఇంకా సెంటిమెంట్ కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఫన్ అనేది స్టాప్ చేసి అది ఆ సెంటిమెంట్ కూడా ఏదో పెట్టామంటే పెట్టాం కాకుండా ఆ సెంటిమెంట్ కూడా మనం ఫీల్ అయ్యేలా ఉంటుంది. మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. సో సందీప్ కిషన్ కామెడీలో కొంచెం రావు రమేష్ కంటే కొంచెం తగ్గినప్పటికీ సెంటిమెంట్ పరంగా వచ్చేసరికి చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. సో తనకైతే మంచి మార్కులే పడ్డాయి సెంటిమెంట్ పరంగా. ఇంకా రావు రమేష్ గురించి చెప్పేది ఉంది. తన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడగట్టి ఈ సినిమాలో అయితే ఉపయోగించాడని చెప్పుకోవచ్చు. అటు కామెడీ పరంగా, ఇటు సెంటిమెంట్ పరంగా, ఇటు లవర్ బాయ్ లాగా ఒక ఏజ్డ్ పర్సన్ కుర్రాడైతే ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది. మనం చూసుకుంటే సామాజిక వర్గంలో నరేష్ స్టూడెంట్ లాగా ఎలాగైతే కన్వర్ట్ అవుతాడో సో ఈ సినిమాలో కూడా రావు రమేష్ ఒక ఏజ్డ్ పర్సన్ లవర్ బాయ్ లాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటాడో అది ఫన్నీ వేలో చాలా బాగా అయితే చూపించారు. ఫన్ కూడా ఏమాత్రం అడల్ట్ కంటెంట్ లేకుండా చాలా నీట్ గా అయితే ప్రెజెంట్ అయితే చేశారు. ఫ్యామిలీ మొత్తం కూర్చునే సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మనం ఎంతో కొంత మన ఫ్యామిలీస్ తోటి సినిమా చూడడానికి అయితే వీలు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇటు సందీప్ కిషన్ కావచ్చు, ఇటు రావు రమేష్ కావచ్చు, ఇటు అన్షు అంబానీ, ఇటు రీతు వర్మ ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలు తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. సో అందరికంటే ఎక్కువ మాత్రం రావు రమేష్కే పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ స్కోప్ అయితే తనకి వచ్చింది, ఎక్కువ మార్కులు. సో మొత్తం మీద తన భుజాలపై వేసుకొని అయితే సినిమాని అయితే ఆల్మోస్ట్ నడిపించాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఆది కూడా అక్కడక్కడ కనిపించి తనదైన పంచులతో సినిమాని అయితే నడిపించాడు. మెయిన్ కామెడీ వచ్చేసి అయితే రావు రమేష్, సందీప్ కిషన్ మధ్యనే ఉంటుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఇటు పాటల పరంగా గానీ, ఇటు బీజిఎం పరంగా గానీ పెద్దగా అయితే వర్కౌట్ చేయలేదు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు పెద్దగా ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవద్దు. మ్యూజిక్ పరంగా ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ వర్కౌట్ అయితే అదొక బోనస్ లాగా ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకునే రేంజ్ లో అయితే ఉండదు. మ్యూజిక్ అయితే పక్కన పెడితే సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో అయితే
నింపారని చెప్పుకోవచ్చు. 2.5 గంటల సినిమాలో 2 గంటలైతే మనకు ఫుల్ అండ్ ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళైతే ఈ శివరాత్రి రోజు ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీరైతే చూసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్‌గా వీడియో అయితే మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్.